ఒక అబ్బాయి ఎప్పుడు పుచ్చకాయ విత్తనాలు తీయకుండా అలాగే తినేస్తూ ఉంటాడు. దాంతో ఆ విత్తనాలు కాస్త అతని పుట్టలోనే మొలకెత్తడం మొదలై ఉదయానికి బెడ్ మీద ఆకులు పడడం, ముక్కులోంచి పెద్ద పెద్ద పుచ్చకాయ తీగలు రావడం మొదలవుతాయి. ముక్కులోంచి వస్తున్న తీగలను ఎంతో లోపలికి తోద్దామన్నా అవి ఇంకా పొడవుగా పెరుగుతాయి. ఆ పరిస్థితిలోనే ఆ అబ్బాయి స్కూల్ కి వెళ్తే ఆ తీగల వల్ల టీచర్ కింద పడిపోతారు. టీచర్ ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేయడంతో ప్రిన్సిపల్ ఆ అబ్బాయి ఏదో ప్రాంక్ చేస్తున్నాడు అనుకుని కోపంతో ఆ తీగను గట్టిగా లాగేస్తాడు. దాంతో ముక్కులోంచి రక్తం వస్తుంది, కానీ విచిత్రంగా రక్తం టేస్ట్ చూస్తే పుచ్చకాయ జ్యూస్ లా ఉంటుంది. ఒక్కసారిగా పుచ్చకాయ జ్యూస్ ఫోర్స్ గా బయటకు రావడంతో ఆ అబ్బాయి దాన్ని అంతా తాగేస్తాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే కళ్ళు పుచ్చకాయ విత్తనాల, నోరు పుచ్చకాయ తోనలా మారిపోవడం చూసి డాక్టర్ షాక్ అవుతారు. ఆ తీగలను కట్ చేయడానికి ట్రై చేసి చివరికి చైన్ సా బయటకు తీయడంతో ఆ అబ్బాయి భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. పరిగెడుతూ ఉండగా పుట్ట అంతకంతకు పెద్దదై చివరికి ఆ అబ్బాయి ఒక పెద్ద పుచ్చకాయలా మారిపోయి దొర్లుకుంటూ పార్క్ చేరుకుంటాడు. అక్కడ అన్ని బాధలు మర్చిపోయి ఉయ్యాలు ఊగుతుంటే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి షూటింగ్ స్టార్ లా కింద పడి చిన్న చిన్న పుచ్చకాయ ముక్కలుగా ముక్కలైపోతాడు. చివరికి మిగతా పిల్లలందరూ ఆ పుచ్చకాయ ముక్కలను తినేస్తారు.